హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఈజీ వేలో సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం పైపింగ్కి ప్రిపేర్ చేసుకునే ఫ్యాబ్రిక్ అనేది చూపిస్తున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నెక్ బయాస్ ఫినిషింగ్కి వేస్తాం కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది క్రాస్ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ పీసెస్ క్రాస్ పీసెస్ అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి స్ట్రైట్ క్రాస్ పీస్ అనేది రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ అలానే మనం పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి గోల్డ్ ఫ్యాబ్రిక్ అనేది క్రాస్ పీసెస్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ అలానే క్రాస్గా ఇప్పుడు మనం అటాచ్ చేసి ఉంచుకున్న లైనింగ్ క్రాస్ పీస్ ఉంది కదా, దాన్ని మన బ్లౌజ్ నెక్ విడ్త్ అనేది అండ్ లైనింగ్ క్రాస్ పీస్ని సేమ్ మెజర్మెంట్ తీసుకుని మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట లైనింగ్ని. నెక్స్ట్ మనం బ్లౌజ్ రౌండ్ మెజర్స్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీనికి గోల్డ్ ఫ్యాబ్రిక్తో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పైపింగ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట నేను చూపించిన విధంగా. అటాచ్ చేసిన తరువాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ పైపింగ్ని మన మెయిన్ బ్లౌజ్ ఉంది కదా, దీనికి నెక్ రౌండ్ సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్కి బయట సైడు అండ్ నేను చూపించిన విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని నెక్కి వన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్ మొత్తం పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత
నెక్ రౌండ్కి అనేది టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి నెక్ రౌండ్కి టక్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఉల్టా అనేది తీసి మనం అలా ఫోల్డ్ చేసుకుని, వీడియోలో నేను చూపించిన విధంగా ఫోల్డ్ అనేది చేసుకుని పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మంచిగా ఫోల్డింగ్ చేసుకుంటూ పైన స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి లోపల ఎక్స్ట్రాస్ అనేవి లైనింగ్కి ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ ఎక్స్ట్రాస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వస్తుంది. దీనికి హెమ్మింగ్ అనేది చేసుకోవడమే. ఇంకా నేనేంటంటే హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్ మిషన్ పైన ఇంకో స్టిచ్ అనేది వేస్తాను అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నది నెక్ మొత్తం ఇలా వచ్చింది. దీనికి ఇప్పుడు ఫోల్డింగ్ చేసి నేను ఇంకో స్టిచ్ అనేది పైనుంచి వేసేస్తాను. ఇప్పుడు మనకి ఓవరాల్గా బ్లౌజ్ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. అంటే స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది మన చేతిలోనే ఉంటుందన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా కాకుండా ఫినిషింగ్ వచ్చేటట్లు నెమ్మదిగా చేస్తే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే నా బ్లౌజ్ నెక్
పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.